చాలా మంది నమ్మకం ఏంటంటే ఒక ట్రాన్స్జెండర్ మరణించినప్పుడు వారి అంత్యక్రియలు రాత్రివేళ గోప్యంగా చేస్తారని, ఎవరూ చూడకూడదని నమ్మకం. కారణం ఏంటంటే ఒక సాధారణ వ్యక్తి వారి అంత్యక్రియలను చూస్తే అతనికి ఎక్కువ పుణ్యం లభిస్తుందని. కానీ మరణించిన ట్రాన్స్జెండర్ ఆత్మకు మోక్షం రాదని భావిస్తారు. అంతేకాక ఎవరు ఆ అంత్యక్రియలను చూసినా తదుపరి జన్మలో ట్రాన్స్జెండర్గా పుడతారనే భయం కూడా వ్యాప్తి చెందింది. ఈ కారణంగానే అంత్యక్రియలను రహస్యంగా నిర్వహించే ఆచారం కొన్ని చోట్ల కొనసాగింది. మరికొందరు చెప్పే వదంతి ఏంటంటే వారి శరీరాలను చెప్పులు, బూట్లతో కొడతారని, ఆత్మ మళ్లీ అదే రూపంలో పుట్టకూడదనే ఉద్దేశంతో ఇది చేస్తారంటారు. కానీ వాస్తవానికి ఇది పూర్తిగా తప్పు. అలా చేయడం అమానవీయం మాత్రమే కాకుండా క్రూరమైన చర్య. ఇవన్నీ పాతకాలం నాటి మూఢనమ్మకాలు తప్ప మరేవీ కావు. ఇప్పుడు కాలం మారింది. సోషల్ మీడియా, ఇంటర్నెట్ ప్రభావంతో నిజాలు బయటకొస్తున్నాయి. సమాజంలో అవగాహన పెరిగింది. ట్రాన్స్జెండర్ల అంత్యక్రియలు ఇప్పుడు రహస్యంగా కాకుండా గౌరవంతో పట్టపగలు బహిరంగంగా జరుగుతున్నాయి. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కూడా ఈ మార్పులో భాగమైంది. వారే తమ ఆచారాలను ఏర్పరచుకుని బ్రహ్మముహూర్తం వంటి పవిత్ర సమయాల్లో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఈ విధంగా మొత్తం సమాజానికి శాంతి, సమానత్వం అనే సందేశం పంపుతున్నారు.